వచ్చేసాను. మన దానిమ్మ చెట్లు పూత పింద వస్తున్నాయి. ఇప్పుడే మన్నారు పోయాయి. వీటికి వాటర్ అయితే చేస్తున్నాను, వాళ్ళు పట్టించుకొని చాలా రోజులు అయిపోయింది. అయినా చూసారు ఎంత బాగా వచ్చినాయో. ఫైవ్ ఫ్లవర్స్ వచ్చినాయి. కింద ఊడవాలి, ఇంకా క్లీన్ చేయాలి. కార్తీక మాసం అయ్యేదాన్ని పనులు కాలేదు. విత్తనాలు కూడా పడిపోయినాయి చూసారా. దాకా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేరు, సబ్స్క్రైబ్ చేసేయాలి. డబ్బులు సబ్స్క్రైబ్ చేసేసి అక్కడ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. విత్తనాలు మనం కుండీలో ట్రాన్స్ఫర్ చేసేద్దామా. ఇవ్వండి, అట్లా వేసింది. విత్తనాలు వేస్తే వచ్చే మొక్కలు దీంట్లో వేసేద్దాం. గాలి వస్తే ఎగిరిపోకుండా పెద్ద మట్టి కూడా వేసేస్తాం. చిన్న కుండీల్లోనే పెట్టాను నేనండి. ఇగో చూసారా, ఇంకా క్లీన్ చేయాలి. దీంట్లోనే విత్తనాలు వేసాను. ఇవన్నీ వచ్చేసినాయి అన్నమాట. మనం క్లీన్ చేయకపోతేనండి మనమే సొంతంగా చేసుకోవాలంటే బాగున్నప్పుడు ఈ మొక్కలు పెట్టుకుంటే మరి ఒకటి రెండు మొక్కలు అయితే చెయ్యాలి. ఎన్ని మొక్కలు ఉండబట్టి ఒక్కడు కూడా కొనకుండా పూజ చేసుకోగలుగుతున్నా కదా రోజు. అవునా కదా చెప్పండి, ఎంతమందికి ఇట్లా ఇంట్లో పూలు పెంచుకుంటారు? నాకు తెలిసి ఈ కాలంలో చాలా మంది టెర్రస్ గార్డెన్స్ పెంచుకున్నారు, కూరగాయలు కూడా పెంచుకుంటున్నారు. నేను ఆకుకూరలు సెకండ్ చూస్తే చూడండి మన సంక్రాంతి రోజు ఇప్పుడు ఇక్కడ చూసారా ఈ రంగులు ఎట్లా జాయింట్ అయిపోయినాయో. టెర్రస్ గార్డెన్కి వస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. క్లీన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. 2 months అయిపోయింది నేను క్లీన్ చేసి. శంకు పూలు, మనం బెల్లం పత్రాలు రోజు పూజ చేసేస్తాం కదా, అందుకని తగ్గిపోయినాయి బెల్లం పత్రాలు. వైట్ శంకు పూలు, పిచ్చిమల్లి పూలు పొద్దున కొన్ని పూలు తీసుకెళ్ళిపోయి పూజ చేసేసాం కదా. విరజాజులు, చెమేలి ఫ్లవర్స్ ఇవన్నీ చాలా వరకు కోసేసాం కదా. బత్తాయి చెట్టు అయితే మనది ఇంకా రాలేదన్నమాట. చూసారా, ఇంకా రాలేదు. దీనికి ఇదిగోండి పెద్ద ఇట్లాంటి పురుగు వస్తుంది. దానికి అక్కడికి అయ్యి దిమ్ముతూనే ఉన్నాను. వేప నూనెని, ఆ ముందని ముందని ఆకులు ఇట్లా తినేస్తున్నాయి. నిమ్మ చెట్టు, బత్తాయి చెట్టు, నారింజ చెట్టు. మన సన్నజాజి ఎప్పటికప్పుడు పూసినట్టు ఇరిచేస్తే ఇగోండి ఇట్లా మొగ్గలు వచ్చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు మొగ్గలు వచ్చేస్తున్నాయి. తమలపాకుని పైకి కట్టాలి. మన డిసెంబరాలు చూసారా, ఇంకా రాలేదు. 1-2 పూలు వస్తున్నాయి. ఎత్తికోండి, వచ్చింది కదా ఒకటి. మన పచ్చిమిరకాయలు పండిపోయినాయండి. ఇది హైదరాబాద్లో అత్తయ్య గారింటి గారు తీసుకొచ్చి పెట్టాను ఈ పచ్చిమిరపకాయ. అరిటాకులు భోజనానికి కోసేస్తున్నాం కదా, అందుకని. మన పుదీనా, ఫ్రెష్ పుదీనా ఆకుకూరలు తక్కువ ఉన్నాయి ఇప్పుడు. నాజు ఫ్లవర్స్, పింక్ గులాబీ. ఫస్ట్కి వచ్చేసాం మన కాకరకాయలు. ఇక్కడ అమ్మాయి కాకరకాయలు చూసారా,
మన కాకరకాయలు ఇంకా పెరగాలి. పిందెలు వస్తున్నాయి చూసారా, స్మాల్ పిందెలు. లిల్లీలు. మన గోంగూర చాలా వరకు అయిపోయిందండి, పైకి వెళ్ళింది. కట్ చేయాలి, విత్తనాలు తీసేసి కట్ చేయాలి. మళ్ళీ బొప్పాస్ చెట్టు మరి బాగా పనిచేసిందండి. డెంగ్యూ జ్వరం వచ్చి పాపకి ప్లేట్లెట్స్ పడిపోతే రోజుకి ఒక్క స్పూన్ పట్టాను. 3 రోజులు 86,000 ఉన్నదల్లా 1,89,000కి వెళ్ళిందండి 3 రోజుల్లో. ఇది మట్టికి బాగా పనిచేస్తుంది, అందరూ గుర్తుపెట్టుకోండి. ప్లేట్లెట్స్ పడిపోతే అది మట్టికి చాలా మంచిది. మన దొండకాయలు కోసేసాను, ఇవన్నీ పిందెలు వస్తున్నాయి. ఇవన్నీ లోపల ఒకటి దాక్కుంది, ఇక్కడ ఉన్నాయి దొండకాయలు దాక్కున్నాయి. కాకరకాయలు, దొండకాయలు ఉన్నాయి అన్నమాట. థ్యాంక్ యూ. హ్యాపీ గార్డెనింగ్ ఆల్. షేర్ అండ్ లైక్, కామెంట్. టేక్ కేర్ ఆల్. హ్యాపీ కార్తీక పూర్ణిమ. మన లాస్ట్ థ్యాంక్ యూ చెప్పేసా, మళ్ళీ చూపిస్తున్నా. చూసారా, మన ఫ్రూట్స్ మర్చిపోయాను అనమాట. డ్రై ఫ్రూట్స్, దాని పేరు కింద పెట్టండి. థ్యాంక్ యూ.